మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, బయట న్యూస్‌లో గాని చూస్తుంటారు. ఆల్ ఐస్ ఆన్ హెచ్‌సీయూ అని. అసలు హైదరాబాద్‌లో ఏం జరుగుతుంది? హైదరాబాద్‌లో అయితే ఒక పెద్ద పంచాయతీ అయితే నడుస్తుందన్నమాట. గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్‌గా ఒక 400 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ గచ్చిబౌలి ఏరియాలో దాన్నంతా క్లీన్ చేసి అక్కడ ఐటీ హబ్స్ కానీ మంచిగా డెవలప్ చేయాలని ప్లాన్ చేశారు. దానికోసం వాళ్ళు రాత్రికి రాత్రే 50 జేసీబీస్ తీసుకొనొచ్చి అక్కడున్న ఫారెస్ట్ అంతా క్లియర్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో అక్కడున్న బర్డ్స్ కానీ, అక్కడున్న యానిమల్స్ కానీ చాలా అంటే చాలా సౌండ్స్ చేస్తూ అదంతా చాలా డిస్టర్బింగ్‌గా ఉంది ఆ వీడియో గాని. చాలా మందైతే దానికి రియాక్ట్ అయ్యారు. సో, అక్కడున్న హైదరాబాద్ యూనివర్సిటీ పీపుల్ ఏం చేశారంటే దానికి ప్రొటెస్ట్ చేశారనమాట. సో, చాలా ఘోరంగా, చాలా తీవ్రంగా అయితే ప్రొటెస్ట్ చేశారు. అక్కడున్న పోలీసు వాళ్ళు గూడా ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని మరీ వ్యాన్‌లోకి లాక్కొని పోయారు. ఆ సీన్స్ కూడా కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంటాయి. మీరు చూసుండొచ్చు. సో, ఇదంతా చేయాలనుకోని చేశారనమాట. కానీ ఇప్పుడు అక్కడున్న హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని ఫైట్ చేసి ఇలా జరగకూడదు. దీన్ని నేషనల్ పార్క్‌గా మీరు డిక్లేర్ చేయాలి. ఇలా డిఫారెస్టేషన్ చేయడం మంచిది కాదని చెప్పి కోర్ట్‌కైతే వెళ్లారనమాట. కోర్ట్ కూడా గవర్నమెంట్‌కైతే మంచిగా రెస్పాన్స్ అయితే ఇచ్చిందనమాట. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది. అసలు మీరు ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏంటి? సో, మీ దగ్గర పర్మిషన్ ఉందా? ఎందుకు ఇంత ఫాస్ట్‌గా ఇన్ని ఇన్ని ట్రీస్ అయితే కట్ చేశారని చెప్పి గవర్నమెంట్‌నైతే క్వెషన్ చేసింది. వీటన్నిటికి మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఆహ్, కోర్ట్ అయితే గవర్నమెంట్‌కైతే ఉత్తర్వులైతే జారీ చేసిందనమాట. సో, ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ ప్రకారం మన కోర్ట్ అయితే ఈ ఈ ప్రాసెస్‌కి స్టే అయితే ఇచ్చింది. సో, ఇప్పుడైతే కొంచెం వరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. సో, దానికి హైదరాబాద్ యూనివర్సిటీ పీపులే కాకుండా ఎవరైతే ఎన్విరాన్మెంట్‌ని ప్రేమిస్తారో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, చిన్నప్పుడు మనం చదువుకొనుంటాం. సో, పాపులేషన్ ఎక్కువైపోవడం వల్ల ఏంటి డిసడ్వాంటేజెస్ అని. సో, ఇలాగే డిఫారెస్టేషన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని కూడా మనం చదువుకొని ఉండుంటాం. సో, ఇలా డిఫారెస్టేషన్ చేయడం వల్ల అక్కడున్న జంతువులు కానీ, అక్కడున్న పక్షులు గానీ, సో, అవన్నీ చచ్చిపోవడం కానీ, లేకపోతే వేరే ప్లేస్‌కెళ్ళడం గానీ, ఏదో ఒకటి జరుగుతుంది. డిస్టర్బ్ అవుతుంది. బయోడైవర్సిటీ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, సో, అందరూ కలిసి ఆపారు. సో, సక్సెస్ అయ్యారు. ప్రెజెంట్ అయితే స్టే ఉంది. సో, వీటి మీద ఇంకా జరగాల్సింది ఉందన్నమాట ప్రాసెస్. సో, దీన్ని మీదెలా అనిపిచ్చింది? సో, గవర్నమెంట్ ఇది మంచిగా డెవలప్ చేసే సిటీ డెవలప్ అవుతుందన్న ఉద్దేశంతో ఇలా చేశారు. కానీ ఒక పక్క ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. సో, మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీకేది కరెక్ట్ అనిపిస్తుంది? సో, ఇలా డెవలప్ చేయడం బెస్టా? లేదా ఇలా డిఫారెస్టేషన్ చేయడం బెస్టా? కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి.